ఏంటి అనుకున్నారు? కాకరకాయ వేపుడు మా అమ్మ చాలా బాగా వేసిద్ది. నేను ఊరొచ్చాను కదా! అందుకే మా అమ్మతో కాకరకాయ వేపుడు చేయించుకున్నాను. ఆ ప్రాసెస్ చూద్దామా? చాలా ఈజీ ప్రాసెస్, కష్టమేమి ఉండదు. కాకరకాయని శుభ్రంగా బయట తొక్క తీసుకోవాలి. లోపల పిక్కలన్నీ తీసేసి నూనెలో ఒక 4-5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత వేసుకొని ఏపుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాకరకాయలు ఏపితే చేదు ఉండదు. అవి పక్కన పెట్టుకోవాలి. వేపిన తర్వాత దాంట్లో లోపల పెట్టడానికి మసాలా ఏంటి అంటే ఎండుమిరపకాయలు, పుట్నాలు, వేరుశనగ గుళ్ళు వేపుకోవాలి. అవి కూడా నూనెలో వేపి మిక్సీ పట్టుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి. అప్పుడే వేరుశనగ గుళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకేం అవసరం లేదు. పుట్నాలు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టిన తర్వాత దాన్ని ఇప్పుడు వేపిన కాకరకాయలు ఉన్నాయి కదా, ఆ కాకరకాయల్లో ఆ మిక్సీలో పట్టిన పేస్ట్ ఉంది కదా, దాన్ని కాకరకాయల్లో పెట్టి ఏం లేదు తాలింపులా వేసేయాలి. ఎలా అంటే నేను దారాలు చుట్టారని ఎక్కరొచ్చద్దు. ఎందుకంటే దారం చుట్టకపోతే ఏమవుతుంది, ఓపెన్ అయిపోయి కూర మొత్తం పోతుంది, అందులో ఉన్నదు. అందుకోసం దారాలు చుట్టాం. నెక్స్ట్ ఏం లేదు, తాలింపు కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు, కరివేపాకు, వెండిమిరపకాయలు, తాలింపులు జీలకర్ర, ఆవాలు, ధనియాలు, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఈ కాకరకాయలు ఉన్నాయి కదా, మనం తయారు చేసిన కాకరకాయలు అందులో వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి వేపేసుకుంటే రెడీ. మీకు పౌడర్ ఏమైనా మిగిలింది అనుకోండి, మిక్సీ కట్టింది ఇందులో వేసేసుకుంటే తాలింపు దగ్గర చాలా బాగుంటుంది. అయిపోయింది, రెడీ అయిపోయింది. కూరలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలో చారు అది కూడా కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. దారాలు చుట్టకపోతే పోతుంది. ప్లీజ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.